హలో ప్రెగ్నెంట్ లేడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ saisha.com. ఎప్పట్లాగానే మీకు ఎంతగానో ఇష్టమైన టాపిక్తో నేనైతే మళ్ళీ వచ్చేసాను. ఈ టాపిక్ అనేది ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. మెయిన్గా ఎవరైతే 8th మంత్ కంప్లీట్ అయ్యి 9th మంత్కి వచ్చున్నారో, ఎవరికైతే నార్మల్ డెలివరీ అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో అనేది చాలా బాగా యూజ్ అయితే అవుతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. చూసి వెళ్ళిపోకుండా ఒక్క లైక్ చేయండి, అలాగే నా వీడియోని షేర్ అయితే చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మనకి గ్రోత్ స్కాన్ అనేది తీస్తారు కదా, 8th మంత్లో కానివ్వండి 9th మంత్ స్టార్టింగ్లో కానివ్వండి గ్రోత్ స్కాన్ అయితే తీస్తారు. మీరు కనుక 8th మంత్లో ఉండి మీకు ఆల్రెడీ గ్రోత్ స్కాన్ అయిపోయి, లేకపోతే 9th మంత్లో గ్రోత్ స్కాన్ అయిపోయిన వాళ్ళు ఉంటే మీరు ఒక్కసారి మీ గ్రోత్ స్కాన్ రిపోర్ట్లో ఈ పాయింట్స్ అనేవి చూసుకోండి. మీ గ్రోత్ స్కాన్లో ఇలా కనుక ఉంటే మీకు ఖచ్చితంగా 100% నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అనేవి ఖచ్చితంగా అయితే ఉంటాయి. నేను ఇప్పుడు నా స్కానింగ్ రిపోర్ట్స్ అలాగే మా ఫ్రెండ్ యొక్క గ్రోత్ స్కాన్ రిపోర్ట్స్ని అయితే నేను మీకు చూపిస్తాను. వాటిల్లో ఉన్న కామన్ పాయింట్స్, అలాగే మాకు నార్మల్ డెలివరీ అనేది ఎలా అయింది, మీరు గ్రోత్ స్కాన్ ద్వారా ముందుగానే మీకు నార్మల్ డెలివరీ అనేది అవుతుందా అని మీరు గెస్ అయితే చేయొచ్చు అనమాట. సో మీరు ఒకసారి మీ స్కానింగ్ రిపోర్ట్స్తో ఈ స్కానింగ్ రిపోర్ట్స్ అనేవి కంపేర్ చేసి చూసుకోండి. ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇది వచ్చేసరికి నా గ్రోత్ స్కాన్ రిపోర్ట్ అండి. నేను ఈ గ్రోత్ స్కాన్ అనేది 36 వీక్స్ అప్పుడు తీయించుకున్నాను. అంటే జస్ట్ 9th మంత్ వచ్చే రోజే నాకు ఈ గ్రోత్ స్కాన్ అయితే డాక్టర్ అయితే చేయించుకోమని చెప్పారనమాట. మీరు నార్మల్ డెలివరీ అవ్వాలంటే మెయిన్గా మీ బేబీ పొజిషన్ అనేది మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ప్రెజెంటేషన్ అని ఉంది కదా, అదేమని ఉంది, సెఫాలిక్ ప్రెజెంటేషన్ అని అయితే ఉంది. సెఫాలిక్ ప్రెజెంటేషన్ అంటే తల అనేది కిందకి, కాళ్ళు అనేది పైకి అయితే ఉంటే దాన్ని సెఫాలిక్ ప్రెజెంటేషన్ అంటారు. మీకు కనుక గ్రోత్ స్కాన్లో ఈ సెఫాలిక్ ప్రెజెంటేషన్ కనుక ఉంటే మీకు ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా అయితే ఉంటాయి. ఎందుకంటే బేబీ అనేది మనకి హెడ్ ద్వారానే ముందు బయటికి రావాలి కాబట్టి తల అనేది కిందకి కనుక ఒక్కసారి వచ్చి పెల్విక్ బోన్లో ఫిక్స్ అయితే ఇంకా తను పొజిషన్ అనేది మార్చుకోదు. కాబట్టి మీకు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ అనేవి 90% అయితే ఉంటాయన్నమాట. ఇంకా సెకండ్ వచ్చేసరికి ఎమినోయాటిక్ ఫ్లూయిడ్ అండి. చూడండి, నాకు వచ్చేసరికి 11 and 12 సెంటీమీటర్స్ ఉంది. ఇది కరెక్ట్గా ఉన్నట్లు అనమాట. అంటే నార్మల్ డెలివరీకి సరిపోతుంది అని. మీకు కనుక నార్మల్ డెలివరీ సమయంలో ఉమ్మనీరు కనుక తక్కువగా ఉంటే ఎమర్జెన్సీ C-సెక్షన్ అనేవి ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఉమ్మనీరు అనేది కరెక్ట్గా మెయింటైన్ అయితే చేసుకోవాలి. మీకు కనుక 7 points 6 points కనుక ఉంటే మీకు నార్మల్ డెలివరీ అనేది చేయటం చాలా కష్టంగా అయితే అవుతుంది. మీకు వెంటనే C-సెక్షన్స్ అనేవి చేస్తారు. ఎందుకంటే ఉమ్మనీరు క్వాంటిటీ అనేది తక్కువగా ఉంది కాబట్టి బిడ్డ అనేది ఆరిపోయి లోపలే చనిపోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీకు వెంటనే C-సెక్షన్ అయితే చేస్తారు. ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీకు ఉమ్మనీరు అనేది ఎలా ఉంది అని. నెక్స్ట్ వచ్చేసరికి బేబీ యొక్క వెయిట్ అండి. మీరు ఇది వచ్చేసరికి మా ఫ్రెండ్ గ్రోత్ స్కాన్ రిపోర్ట్ అనమాట. ఇంతకుముందు చూసింది నాది. ఈ స్కాన్ రిపోర్ట్లో నా యొక్క బేబీ వెయిట్ అనేది 2.5 kgs అయితే ఉంది. అంటే 2.5 kg అయితే ఉంది. మా ఫ్రెండ్ దాంట్లో కూడా మ్యాక్సిమం 2.5 kgs అయితే ఉంది. ఇలా కనుక ఉంటే మీకు ఇంకొక 1 month గడవాలి కాబట్టి అప్పటికి ఒక 3 kgs అలా అయితే పెరుగుతుంది. మీకు ఈజీగా నార్మల్ డెలివరీ అనేది అయితే అవుతుంది. మీకు బేబీ అనేది వెయిట్ తక్కువగా ఉన్నా, అలాగే వెయిట్ అనేది మీకు ఈ గ్రోత్ స్కాన్ అప్పటికే 3.5 4 ఇలా కనుక ఉంటే బేబీ ఇంకా వెయిట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి బేబీ అనేది 3.5 kgs దాటితే 4 kgs కనుక ఉంటే మీకు నార్మల్ డెలివరీ అనేది చేయరండి. ఎందుకంటే బేబీ అనేది ఓవర్ వెయిట్గా ఉంది కాబట్టి మీకు అలాగే మీ బిడ్డకి ఇద్దరికి ప్రాణానికి హాని అయితే ఉంటుంది అనమాట. నార్మల్ డెలివరీ ప్రాసెస్లో బేబీ అనేది ఎక్కువగా వెయిట్ కనుక ఉంటే. సో మీ గ్రోత్ స్కాన్ సమయానికి బిడ్డ అనేది 2 kgs 2.5 kgs లేకపోతే 3 kgs లోపు ఉంటే ఓకే అండి, మీకు నార్మల్ డెలివరీ అనేది ఈజీగా అయితే చేస్తారు. ఇంకొకటి వచ్చేసరికి మీ సర్విక్స్ లెంత్ అండి. మీ సర్విక్స్ లెంత్ అనేది మంత్స్ అనేది పెరిగే కొద్ది తగ్గుతూ అయితే రావాలి. మీరు ఆల్రెడీ ప్రీవియస్ స్కాన్ రిపోర్ట్స్ అనేవి చెక్ చేసుకోండి. మీకు సర్విక్స్ లెంత్ అనేది తగ్గుతూ వస్తున్నట్లు కనుక ఉంటే మీకు ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఈ పాయింట్స్ అనేది బేస్ చేసుకొని మీకు నార్మల్ డెలివరీ అనేది అవుతుందా లేకపోతే C-సెక్షన్ అవుతుందా అని మనం ముందుగానే ఈ గ్రోత్ స్కాన్ రిపోర్ట్స్ ద్వారా మనం అయితే తెలుసుకోవచ్చు. నేనైతే అలానే
తెలుసుకున్నాను. అలాగే నేను ఎవ్రీ టైం స్కానింగ్కి వెళ్ళినప్పుడు, చెకప్కి వెళ్ళినప్పుడు కూడా నేనైతే అడుగుతూ ఉండేదాన్ని, బేబీ అనేది ఏ పొజిషన్లో ఉంది, నాకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉందా, సెఫాలిక్ ప్రెజెంటేషన్లో ఉందా, నాకు సర్విక్స్ అనేది ఓపెన్ అయితే అవుతుందా అని డాక్టర్ని అయితే నేను అడుగుతూ ఉండేదాన్ని. మీరు కూడా మీ చెకప్కి వెళ్ళినప్పుడు కూడా మీరు డాక్టర్ని అయితే అడుగుతూ అయితే ఉండండి. అలాగే ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయాలి నార్మల్ డెలివరీ కోసం అనేది అడిగి, మీకు హెల్త్ అనేది ఓకేగా ఉంటే మీ డాక్టర్ని అడిగి మీరు ఎక్సర్సైజెస్ అనేవి చేయండి. వాకింగ్ అనేది ఖచ్చితంగా డైలీ అయితే చేయండి. ఉమ్మనీరు తగ్గకుండా ఉండాలంటే వాటర్, కోకోనట్ వాటర్, అలాగే మజ్జిగ ఇటువంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.